వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఫౌండర్ కేఏ పాల్ గారు అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ లో అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 58 దేశాల్లో యుద్ధాన్ని ఆపాలని, భారత్ అమెరికా దేశాల మధ్య బంధాలు బలపడాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ఆయన స్పీచ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిదా అయిపోయారు. ఏకంగా క్లాప్స్ కొట్టి మరీ అభినందనలు తెలిపారు. అమెరికా దేశంలో కేఏ పాల్ కి ఇంత విలువ, గౌరవం దక్కుతుంటే ఆయన పుట్టిన గడ్డ మీద మాత్రం ఆయనకు విలువ దక్కట్లేదని చాలా మంది సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు జూమ్ కాల్ లో అమెరికా నుంచి లైవ్ లో మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు కేఏ పాల్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఇంత అర్ధరాత్రి అయినా సరే మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. సార్, కాన్సాస్ స్టేట్ లో మీరు సెనేట్ లో చేసిన అద్భుతమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ అక్కడ మీరు ఏం ప్రార్థన చేశారు, ఎలాంటి ప్రసంగం చేశారు? ఇప్పుడు ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయమ్మా, యునైటెడ్ నేషన్స్. ఇంకొక 20 టెరిటరీస్ లాంటి కాన్ఫ్లిక్టెడ్ కంట్రీస్ ఉన్నాయి, యుఎన్ రికగ్నైజ్డ్ కానివి. అందులో 197 దేశాలు కూడా ఏదో ఒక యుద్ధంలో నిమగ్నం అయిపోయి ఉన్నాయి. ఉదాహరణ, రష్యాకి సపోర్ట్ చేసిన చైనా, నార్త్ కొరియా, ఇరాన్ అయితే రష్యాకి అపోజ్ చేసిన ప్రపంచ దేశాలన్నీ ఒకటైపోయి 2 భాగాలుగా విడిపోయి, రష్యా ద్వారా ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అవుతుందని 3 సంవత్సరాల నుంచి అనేక ప్రార్థనల ద్వారా నేను 2 దేశాలకి 1994 నుంచి వెళ్తున్నాను కాబట్టి, రష్యా యుక్రెయిన్ 94లో కూడా నేను అక్కడ శాంతి కోసం చాలా కష్టపడి కన్విన్స్ చేశాను. అప్పుడు పుటిన్ లాంటి పిచ్చోడు లేడు, కొంచెం మంచి ప్రెసిడెంట్ ఉండేవారు. ఇప్పుడు అందరూ ఈగోతో నేను గొప్ప, నేను గొప్ప, మా దేశం గొప్ప, మా దేశం గొప్ప అని మొత్తం మీద కోట్ల మంది ప్రజలు చంపేస్తున్నారు. అమెరికాకు $3 ట్రిలియన్ ఆదాయం వస్తుంది. అంటే మన దేశ బడ్జెట్ ఎంతో దానంత ఆదాయం అమెరికాకి యుద్ధ సామగ్రి ధర వస్తుంది. అందుకనే 58 పెద్ద దేశాలు, 197 దేశాలు కలిసిపోయి యుద్ధం వద్దు అన్న దేశం ఒక్కటి కూడా లేకుండా. ఒకప్పుడు నార్వే ఉండేది, ఇప్పుడు ఆ నార్వే కూడా సైలెన్స్ అయిపోయింది. యుద్ధాలు చేసిన వాళ్ళకే శాంతి బహుమతులు ఇస్తున్నారు. సో ప్రపంచం అంతా పాడైపోబట్టి మరి దీనికి ప్రధాన దేశమైన అమెరికా మార్గం చూపించాలి కనుక నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. ఈ ప్రార్థన ఏంటి అంటే, అర్జెంటుగా 58 దేశాలు యుద్ధాలు ఆపాలి. దాన్ని ఏ విధంగా ఆపుతాం? 1 ప్రార్థన ద్వారా, 2 అందరూ కూర్చొని చర్చని ద్వారా, 3 ఈ ఎక్కడెక్కడ ఈగోయిస్టిక్ కంట్రీస్, మొన్న వెనజువేలాలో జరిగిన దాడిని మనం చూసాం. దాన్ని నేను తీవ్రంగా ఖండించాను. ఒక దేశం ప్రెసిడెంట్ ఇంకో దేశానికి వెళ్ళి 116 మందిని చంపేసి రాత్రి మీద ప్రెసిడెంట్ ని టెర్రరిస్ట్ లా కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చి ఆ దేశంలో ఉన్న సమురు ఆయిల్ మాది అని వీళ్ళు దోచుకోవడం అన్నట్టుగా ప్రపంచం భావిస్తుంది. అసలు అమెరికాకి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ద్వారా 8 ట్రిలియన్, అంటే మన దేశం 3 సంవత్సరాల బడ్జెట్ లాస్ వచ్చింది. సో అమెరికాకి ఎంత లాస్ వచ్చింది చూడండి అని రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అక్కడ స్పీచ్ ప్రేయరే కాదు నేను చేసింది. ముఖ్యంగా మూడు రోజులు, ఇది 4వ రోజు, రాత్రి పగలు చర్చలు జరుపుతున్నా. ఇరు పక్షాల వారు ఏకగ్రీవంగా ఎస్ మీరు చెప్పింది రైట్. ఎందుకంటే నేను అమెరికా వచ్చిన కొన్ని వేల మంది భారతీయులు ఉండేవారు, ఇప్పుడు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. అప్పుడు అమెరికాకి అప్పు కేవలం 4 ట్రిలియన్ మాత్రమే, ఇప్పుడు 40 ట్రిలియన్ అయింది, 10 రెట్లు. మంచి అవకాశం చూసుకొని చైనా ప్రపంచాన్ని అంతటిని దోచుకుంటుంది. మన భారతదేశ భూములనే దోచేసుకుంటుంది. కొన్ని లక్షల కోట్లు విలువైంది, అడిగేవాడు లేడు. మన దేశం అమెరికాతో కలిసి చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ వచ్చి నుంచి థ్రెట్ ని ఎదుర్కొని ప్రపంచం అంతటికి శాంతి తేవడానికి మన ఒక్క దేశమే సరి అయినగా. నేను దాదాపు 44 సంవత్సరాల నుంచి శాంతి సమిట్లు పెడుతున్నాను కాబట్టి 155 దేశాలు. మరలా మన దేశం అమెరికా ఒకటవ్వాలి, శాంతి కొరకు, మంచి కొరకు, నీతి కొరకు. ఎందుకంటే అమెరికా ఎంతో చారిటీలు చేసింది ప్రపంచంలో. ఇప్పుడు అది తగ్గించేసి యుద్ధాలు ఎక్కువైపోయాయి. అది చెప్పడానికే దేవుడు నన్ను పంపాడు. నేషన్ ఫస్ట్ స్లోగన్ తో డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అని చాలా దేశాలు భయపడుతూ ఉన్నాయి. అయితే మీ స్పీచ్ ప్రేయర్ తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? మీతో ఏం మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్? నేషన్ ఫస్ట్ కాదమ్మా, అదంతా పిచ్చోడి చేతిలో రాయున్నట్టు ఆయన పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. దాదాపు గాజాలో ఉన్న వాళ్ళందరినీ నేను ఈజిప్ట్ పంపించేస్తాను, జోర్డన్
అరే గాజా దేశంలో ఉన్నోళ్ళు పంపడానికి నువ్వెవడివి? అడిగినోడు లేక, చెప్పినోడు లేక. సో మంచిగా నేను ప్రయత్నిస్తున్నాను. విన్నప్పుడు ఒక నాతాను ప్రవక్త దావీదు తప్పు చేసినప్పుడు, ఇదిగో నువ్వు నరహత్య చేశావు, ఇంకొకరు స్త్రీని నువ్వు దోచుకున్నావు అన్నప్పుడు దావీదు మార్పు చెందాడు, దేవుడు క్షమించాడు. సో ట్రంప్ గారు మార్పు చెందాలని ప్రార్థనలు చేశాం, హెచ్చరించాను. 2020లో ఆయన వినలేదు. 280 కోట్ల మంది క్రైస్తవులు ఆయనకు మద్దతు ఇచ్చిన సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని నేను బుక్ రాసి ఆయనకు విరుద్ధంగా ఆయన కొరకు 2016లో ఏ రాష్ట్రాల్లో నేను క్యాంపెయిన్ చేశానో ఆయనకు విరుద్ధంగా క్యాంపెయిన్ చేశాను. 280 కోట్ల మంది క్రైస్తవులు ఒకటైనప్పటికీ ఆయన గెలిపించలేకపోయారు. ఎందుకంటే దేవుడే శాంతిని కోరుకుంటాడు కానీ యుద్ధాలను కోరుకోడు, మంచిని కోరుకుంటాడు కానీ కలహాలు కోరుకోడు. సో అందుకనే బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అన్నాడు, నేనే నా శాంతిని మీకు ఇస్తానన్నాడు. అందుకనే ఫిబ్రవరి 22ని ప్రపంచ శాంతి సభ మద్రాసులో ఆదివారం మేము పెడుతున్నాం. ఈ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ 10 మందికి చెప్పి ఆ శాంతి సభకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 22ని globalpeacenow.com లో రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా శాంతి రావాలి, శాంతి కొరకు నేను పని చేస్తాను, పీస్ పార్ట్నర్ అవుతాను నాతో పాటు. అంటే ఎందుకంటే మనం అందరం ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ రీచ్ 100, ఈచ్ వన్ రీచ్ 1000. ఈ ప్రోగ్రామ్ ద్వారా 1,00,000 మంది చూస్తే ఒక్కొక్కరు 10 మందికి ఫార్వర్డ్ చేస్తే 10 లక్షల మంది చూస్తారు. మన దేశమే ఈ రోజు శాంతి లేకుండా అయిపోయింది. హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతున్నారు. అది కాకుండా మన దేశాన్ని మనం కాపాడుకుంటూ 200 దేశాలని కాపాడడానికే నేను 44 సంవత్సరాలుగా ఈ రోజు నేను ఈ అమెరికాలో ఇచ్చిన స్పీచ్ ఇంతకు ముందు 14 లక్షల 17 లక్షల ముందు స్పీచ్లు ఇచ్చాను. గత 6 అమెరికన్ ప్రెసిడెంట్లు నా శాంతి సభలు అటెండ్ అయ్యారు. 3 డెమోక్రాట్స్, 3 రిపబ్లికన్స్. సో శాంతినే మనం కోరుకోవాలి. అమెరికా ప్రజలు కూడా శాంతినే కోరుకుంటారు. కేవలం కొంతమంది రాజకీయ నాయకులు యుద్ధ సామగ్రి అమ్మి మేము అగ్రరాజ్యం కదా అని అవినీతి పనులు చేస్తున్నారే తప్ప ప్రజలందరూ శాంతిని కోరుకుంటున్నారు. అందుకే మీరు చూశారు ఏ విధంగా అక్కడున్న పెద్దలందరూ, నాయకులందరూ నా ప్రార్థనలకు, నా మెసేజ్ కు ఎంత మంచి రెస్పాండ్ అయ్యారు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఇండిపెండెంట్స్. అదే నేను సుడాన్ ముస్లిం కంట్రీలో 400 మంది పార్లమెంట్ మెంబర్స్ ఉంటుండగా ఒక సౌత్ సుడాన్ అని క్రిస్టియన్స్ కి సౌత్ ని ఇచ్చేశారు ఆ ప్రెసిడెంట్ గారు. ఆయన్ని జైల్లో పెట్టారు. ఖదాఫీ యుద్ధ సామగ్రిని ఆపేసినోడిని నరికి చంపేశారు. సడాం హుస్సేన్ నాకు ఇరాక్ లో శాంతి కావాలని డిసెంబర్ 23, 2002లో 18 సార్లు మేము కూర్చున్న తర్వాత, కలిసిన తర్వాత ఆయన శాంతి కొరకు సమర్పించుకుంటే జార్జ్ బుష్ దుష్టుడు, దుర్మార్గుడు ఆ దేశాన్ని సర్వనాశనం చేసేశాడు. అందుకే మక్కును చూపించుకోలేని పరిస్థితి ఆయనకి. ఇంకా దారుణమైనోడు యూకే ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లెయిర్. మొన్న హైదరాబాద్ వస్తుంటే నేను తీవ్రంగా ఆయన రాకూడదని ఖండించి ఆపాను. ఎందుకంటే ఆయనకి నాకు ఒకప్పుడు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇరాక్ యుద్ధం చేయడంలో నెంబర్ 1 జార్జ్ బుష్, నెంబర్ 1 టోనీ బ్లెయిర్, వీళ్ళిద్దరూ గజ దొంగలు, తోడు దొంగలు, దుర్మార్గులు. కోట్ల మందిని, లక్షలు కాదు, సర్వనాశనం చేసినాడు. సో అలాంటి వారిని శాంతి బహుమతి అడుగుతాడు. ఈ శాంతి బహుమతులు ఇచ్చిన వాళ్ళకి కూడా బుద్ధి లేదు. యుద్ధాలు చేసిన వాళ్ళకి శాంతి బహుమతులు ఇస్తారు, శాంతిని కోరుకున్న వాళ్ళని శాంతిని పట్టించుకోరు. అందుకనే మన దేశం, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు 15 కోట్ల మంది ఉన్నాం. 200 దేశాలు. తెలంగాణలో 4 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్లు, దేశమంతా ఇంకో 3-4 కోట్లు, ప్రపంచమంతా ఇంకొక 1-2 crores. మన 15 కోట్ల ప్రజలు ఈచ్ వన్ రీచ్ 10. రోజుకి ఒక్కరిని రీచ్ అయినా 10 రోజుల్లో 10 మందిని. ఏంటి మెసేజ్? గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్, ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లైఫ్, లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ హేట్రెడ్, ఫాలో ద ప్రిన్స్ ఆఫ్ పీస్. కులాలకు, మతాలకు అతీతంగా. ఎందుకంటే యేసు ప్రభు హిందూ కాడు, ముస్లిం కాడు. అందుకనే లాస్ట్ ఇయర్ క్రిస్టియన్ కాదు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా దేవుడే మానవ రూపంగా వచ్చి మన అందరి కొరకు ప్రాణం పెట్టి 3వ దినాన్న చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అందరికీ శాంతిని ప్రకటించి, కులాలకు, మతాలకు అతీతంగా మీరు మతంలో జనాలు చేర్చుకోకండి, మార్గాన్ని చూపించండి అని చెప్పబట్టే ఈ రోజు 850 కోట్ల ప్రజల్లో దాదాపు 800 కోట్ల మంది ఆయన్ని ఒక గొప్ప రక్షకుడుగా, దేవుడుగా చూస్తున్నారు, ఎవరో ఎక్స్ట్రీమిస్ట్ తప్ప. సో అదే మన భారతదేశం, అమెరికా ఒకటవ్వాలని, కలిసి యుద్ధాలు ఆపాలని, మంచి చెయ్యాలని,
యుద్ధాల ద్వారా కోట్ల మంది అనాథులు అవుతున్నారు, వాళ్ళని కాపాడాలని, ఇప్పటి వరకు యుద్ధాల ద్వారా అనాథులైన మనం రక్షించాలని నేను ఇచ్చే బోధన. పాల్ గారు, అమెరికా వంటి అగ్ర రాజ్యాలు తమ స్టేట్స్ సెనేట్స్ కి పిలిచి మరి మీతో స్పీచ్లు ఇప్పించుకుంటున్నాయి. మీరు కూడా గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య యమన్ దేశంలో కూడా నిమిషప్రియ అనే నర్స్ కి క్షమాభిక్ష కోసం మీరు ఆ దేశానికి వెళ్లి అక్కడి మత పెద్దలతో కూడా మాట్లాడారు. అలాగే ఒక పాలిటీషియన్ గా కూడా మీ వాయిస్ ని ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు. ఇలా ప్రపంచ దేశాల్లో మీకు ఎంతో విలువ ఉంది, మీకు గౌరవం దక్కుతుంది. కానీ మీరు పుట్టిన భారతదేశంలో కూడా మీకు సరైన గౌరవం దక్కట్లేదు అని మీ అభిమానులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఎక్కడైనా రాజకీయ నాయకులు స్వలాభాల కొరకు ఇప్పుడు లక్షల కోట్లు దోచుకుంటున్న వాళ్ళు దోచుకునే దొంగలు అనకపోతే మంచి వాళ్ళని ఎలాగంటాం? అందుకే కదా నేను ప్రజాశాంతి పార్టీ పెట్టాను. కేవలం మా కుటుంబమే బాగుపడాలి, నా చుట్టుపుట్లు ఉన్నవారే 100 మంది బాగుపడాలి అన్నోళ్ళు ఏం చేశారు? అలాంటి మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద, ప్రధానమంత్రుల మీద మనం చూసాం. ఎలాగ నేపాల్లో రాజు కుటుంబానికి అగ్గంటించేసి ఎలా తగిలిశారో, ఎలాగ యూత్ ముఖ్యంగా నిరుద్యోగులు సహించలేకపోయారు. శ్రీలంకలో ప్రెసిడెంట్ మహేందర్ నా మిత్రుడిని ఎలాగ జనాలు తగిలి, ఎప్పుడో చెప్పాను ఆయన 25 years నుంచి, మీ స్వలాభాల కొరకు దేశాన్ని అమ్మకండి అని. అదే జరుగుతుంది మన దేశంలో. ఎమ్మెల్యేలు 100,000 కోట్లు, మంత్రులు లక్షల కోట్లు దాచుకుంటూ సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని, దేశాన్ని. అది చేయకూడదనే నా బోధనలు, నా ప్రార్థనలు. అంతేకాకుండా వారు చేస్తున్న అవినీతిని నేను కోర్టుకు తీసుకెళ్లి రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కొరకు, నిమిషప్రియ లాంటి వారి కొరకు, ప్రవీణ ప్రగడాల లాంటి వారి కొరకు, అన్నిటికంటే 50 కోట్ల మందికి బెట్టింగ్ యాప్ ద్వారా దేశం అంతా సర్వనాశనం అయిపోతుంటే సుప్రీం కోర్టుకి వెళ్లి బెట్టింగ్ యాప్లు ఆపి పార్లమెంట్ లో ఆగస్టు 20 బిల్లు పాస్ చేయించి ఈ రోజు కొన్ని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడడం జరిగింది. నిమిషప్రియ ఉరి శిక్ష నుంచి తప్పించడం జరిగింది. సో ప్రజలు నాతో ఉన్నారు. ఎవరు నన్ను 2-3 రాజకీయ నాయకులు 10 మంది తప్ప ప్రజలెప్పుడు, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, మన దేశంలో కూడా ప్రజలెప్పుడు నీతి నిజాయితీతోనే ఉంటారు, మంచితోనే ఉంటారు. ఇప్పుడు మీరు కింద కామెంట్స్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. నేను ఇక్కడ ఉంటుండగా అక్కడికి ఆ వీడియో వచ్చి దాన్ని అద్భుతంగా చిన్న యూట్యూబ్ ఛానల్లో 5, 6, 7 లక్షల మంది చూస్తున్నారు. ఆ కామెంట్స్ నేను ఫస్ట్ 100 చదివితే 100కి 100 అందరూ ఎప్రిషియేట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళే. పొలిటికల్ పార్టీలు మార్పు లేవు గనక 7569441275 కి మీరు గ్రూపులు పెట్టండి అంటున్నాను. ఎందుకు? వచ్చే ఎలక్షన్ లోనైనా పూర్తిగా మార్పు తీసుకురావాలి, మంచి జరగాలి, రాష్ట్రాల్ని, దేశాన్ని కాపాడాలి అనే ధ్యేయంతో నేను కృషి చేస్తున్నాను. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మందితో, 100 మందితో, 1000 మందితో, వారు సోషల్ మీడియా ద్వారా, వారుకున్న ఫాలోవర్స్ ద్వారా, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ద్వారా, ఇప్పుడు రాత్రి 2 అయింది నేను ఉన్నది అమెరికాలో. ఇప్పుడే 14-15 గంటల సిటీ వైడ్ టూర్ చేసుకొని వచ్చాను. ఎందుకు మీరు అడగగానే ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే, మంచి ఇంకా ప్రతి ఒక్కరూ చెయ్యాలని, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మన రాష్ట్రాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి అని. ఈ దేశం బాగుపడదులే, మన రాష్ట్రాలు బాగుపడవులే, ఆ 2 కులాలే 2 మతాలే వెళ్తాయిలే అని నిరాశ చెందకుండా, నాకులాగా మీరు కూడా కులాలకు మతాలకు అతీతంగా, నేను ఒక బీసీ బిడ్డగా పుట్టి కులాలకు అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని అందరం మనం సమానమే, కులాల జోలికి పోకండి, మతాల జోలికి పోకండి, మానవత్వంతో బ్రతకండి, అందరికీ సేవ చేయండి. నేను లక్షల మంది అనాథులను ఆదుకున్నాను, మీరు ఒక అనాథకి హెల్ప్ చేయండి. ఈచ్ వన్ రీచ్ 1 లేదా రీచ్ 10. అది ఆ శాంతి సభ కొరకే ఫిబ్రవరి 22వ తారీఖుని, రాజకీయ సభ కాదమ్మా, ఇది కేవలం ప్రపంచ శాంతి సభ. మన దేశం నుంచి 200 దేశాలకి 2002 జూన్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతున్నప్పుడు ఏ విధంగా శాంతి సభలు పెడితే అనేక మంది ఎంపీలు, మంత్రులు వచ్చారు. ఇప్పుడు కూడా మంత్రులు, ఎంపీలు అందరూ వస్తారు, శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరు. సో నా మెసేజ్ ఈజ్ వెరీ సింపుల్. లెట్ us వర్క్ ఫర్ పీస్, ప్రమోట్ పీస్, కేర్ ఫర్ ద ఆర్ఫన్స్ అండ్ విడోస్ అండ్ ద నీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాల్ గారు, ఫైనల్ గా ఒక్క ప్రశ్న. 58 దేశాల్లో యుద్ధాలు ఎలా ఆగుతాయని మీరు 3 పద్ధతులు చెప్పారు. అందులో మొదటిది ప్రార్థన.
ప్రార్థనతో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపడం సాధ్యమా? మీరు గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీని కూడా మీరు స్థాపించారు. రాజకీయ నాయకుడిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రార్థన, మతం అంటూ మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడిగా ఒక మతానికే మీరు పరిమితం అయిపోయే అవకాశం లేదంటారా? నేను ఎప్పుడు మతాన్ని ప్రమోట్ చేయలేదు, అందరికీ అది తెలుసమ్మా. అందుకే జగద్గురు స్వామి శంకరాచార్య 4 పీఠాలకి 2 పీఠాల అధిపతి ఎప్పుడో 2005 నుంచి చారిటీ సిటీకి వచ్చారు. RSS చీఫ్ ఇప్పుడు ఉన్నవారే కాదు, భాగవత్ గారు, ఇంతకు ముందు ఉన్న సుదర్శన్ గారు కూడా, రామ్లాల్ గారు ఏంటి, పెద్దలు ఎంతో మంది నా శాంతి సభలకు వచ్చారు, నా ఆశీస్సులు తీసుకున్నారు. వారు హిందూ మతంలోనే ఉంటున్నారు. ముస్లిం మొలనాస్ జూన్ 21 ఢిల్లీలో నేను పెట్టిన మీటింగ్ కి హిందూ హెడ్, ముస్లిం హెడ్, బుద్ధిస్ట్ హెడ్, సిక్ హెడ్స్, జైన్ హెడ్స్, క్రిస్టియన్ హెడ్స్, క్యాథలిక్ హెడ్స్, జూయిష్ హెడ్, మొత్తం దేశ ఆసియాలో ఉన్న యూదులందరికీ ఆయన హెడ్. ఎందుకు వచ్చారు? నేను ఒక మతాన్ని ప్రమోట్ చేస్తే 6 నెలల క్రిందట జూన్ 21 పెట్టిన నా ఇంటర్ రిలీజియస్ సమిట్ కి వీళ్ళు రారు కదా. 20 సంవత్సరాల క్రిందట వచ్చిన వాళ్ళు మరలా ఇప్పుడు వస్తున్నారు. ఎందుకు? నేను మతాలకి అతీతం, నేను ప్రార్థనలు చేస్తున్నాను ప్రభుకి. ప్రజాశాంతి పార్టీ పెట్టానంటే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పెట్టాను. కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు, కొంతమంది కేవలం కేసీఆర్ గారు తెలంగాణ పార్టీకి చెందిన వారు మాత్రమే ఉన్నారు. నేను ప్రాంతానికి చెందకుండా, మా తాతలు కూడా కేసీఆర్ గారి తాతల వలె విజయనగరం గారు పుట్టినోళ్ళే. దాదాపు 44 సంవత్సరాలు నేను మన తెలుగు రాష్ట్రాలకి 29 రాష్ట్రాలకి సేవ చేస్తూనే ఉన్నాను. సో ప్రాంతాలకు, కులాలకు అతీతంగా మనం పనిచేయాలి. ప్రార్థనే కాకుండా యుద్ధాలు ఆపడానికి ఈ ప్రెసిడెంట్లందరిని ఎందుకు కలుస్తున్నాను? సెనెట్ ప్రెసిడెంట్లు కలిశాను, రిపబ్లికన్ ప్రెసిడెంట్స్, సెనెట్ గవర్నర్స్ క్యాండిడేట్, రిపబ్లికన్ క్యాండిడేట్స్ ని 9 మందిని కలిశాను. డెమోక్రాట్స్ లో ఉన్న టాప్ 3 బర్నీ శాండర్స్, కోరీ బుక్కర్, ఏమీ కోబచాన్ కలిశాను. రిపబ్లికన్స్ లో ఉన్న జాన్ థూన్, టెడ్ క్రూజ్, లిండ్సీ గ్రామ్ పెద్దల్ని కలిశారు. సో అందరూ నన్ను గౌరవిస్తున్నారు, అందరూ కలుస్తున్నారు. ఇప్పుడు నేను ఇండియా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, మన బెట్టింగ్ యాప్ లో కూడా అందరూ మద్దతు ఇచ్చారు. ఆగస్టులో పార్టీలకు అతీతంగా ఢిల్లీలో నేను గ్లోబల్ పీస్ సమిట్ పెట్టాను. కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ ఎంపీలు మల్లు రవి గారు లాంటి వారు వచ్చారు. బీజేపీ సీనియర్ ఎంపీస్ పరుషోత్తం రూపాలా గారు, అలాగే సిపిఐ సంతోష్, సిపిఎం అందరూ, బీఆర్ఎస్ పార్టీ రవిచంద్ర గాయత్రి గారు వచ్చారు. అలాగే పొలిటికల్ పార్టీగా మనకు మద్దతు ఇవ్వకపోయినా సమిట్ పెడితే ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మద్దతు ఇస్తారు. రేవంత్ రెడ్డి తమ్ముడు తప్పకుండా మద్దతు ఇస్తారు. శాంతిని అందరూ కోరుకుంటున్నారు. అసలు నేను చెప్పే విధానంలో వీళ్ళు చేసుంటే నేను పొలిటికల్ పార్టీ పెట్టకపోదును. రాష్ట్రం, దేశం కొరకే నేను పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతి స్థాపనకు కృషి చేస్తానని, అలాగే వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపడానికి ఆయా దేశ అధ్యక్షులను కూడా కలుస్తానని చాలా చక్కగా వివరించారు. అలాగే నేను మతాలకు అతీతమైన వ్యక్తినని, అలాగే కులాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తానని చాలా చక్కగా చెప్పారు కేఏ పాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.